హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ లేలో వెదర్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఎంత చలి పుడుతుందో ఎట్ ద సేమ్ టైం అంతే ఎండ కొడుతుంది అనమాట. నా వెనకాల సన్ షైన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి ఎంత ఎండ కొడుతుంది అనేది. అండ్ ఇక మాకు హోటల్కి ఎయిర్పోర్ట్ నుంచి 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండే. ఇక అక్కడ ట్యాక్సీ అడిగితే 600 అన్నాడు అనమాట. ఇక చేసేది ఏం లేక వాడి చేతిలో 600 బట్టి ఇక హోటల్కి వెళ్ళాం. ఎందుకు అంటే అక్కడ ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది అనమాట. సో ఇక లాస్ట్కి ఫైనల్గా అయితే హోటల్ రీచ్ అయిపోయాం. ఇట్లా హోటల్ ఎంత పెద్దగా ఉందో దానికి వెళ్ళే దారి మాత్రం అట్లా సందు గొంతుల్లోంచి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా హోటల్కి వెళ్ళంగానే సాఫ్రాన్ టీ ఇచ్చి వెల్కమ్ చెప్పుండే. అంబియన్స్ ఎంత బాగున్నాయో ఆ టీ కూడా అంతే బాగుందనమాట. ఇంకా మీరు ఎవరైనా లే లడాక్, శ్రీనగర్, జమ్మూ ఇట్లాంటి లొకేషన్స్కి వెళ్ళాలనుకుంటే హోటల్స్ అన్ని ప్రీ బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇట్లా ఆ ట్రావెల్ యాప్స్ నుంచి బుక్ చేసుకుంటే కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తాయి అనమాట. లేదంటే దే ఆర్ కాస్టింగ్ అరౌండ్ 2500 అనమాట పర్ డే. ఇంకా ఫైనల్గా డిన్నర్ అయితే మాకు జీరా రైస్, దాల్ మఖని, రైతా, రోటీ ఇంకా పాపడ్ పెట్టుండే. అంత గ్రేట్గా ఉండదు అనుకున్నా, బట్ పర్లేదు బాగానే ఉంది. అంటే యూజువల్ నా ఇంప్రెషన్ ఏంటంటే సౌత్ వాళ్ళకి నార్త్ ఫుడ్ ఎక్కదు అనేసి నా ఇంప్రెషన్, బట్ కానీ బాగానే ఉంది. ఇంకా ఎక్స్పెన్సెస్ డీటెయిల్స్ ఇలాంటి వాటి కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.